Hello everyone, welcome back to our channel Brijita Education. Let's see the first question. The Strait of Hormuz is the world's most important oil transit choke point according to the US Energy Information Administration, located between the Persian Gulf and Gulf of Oman. It is the only sea passage from the Persian Gulf to the open ocean. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఇది ఒక జలసంధి అనమాట. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే పర్షియన్ గల్ఫ్కి అలాగే గల్ఫ్ ఆఫ్ ఒమెన్కి మధ్య ఇది లొకేట్ అయ్యింది. అయితే మన ప్రపంచంలో ఉన్న వాటిలో ఒక చాలా ముఖ్యమైన చోక్ పాయింట్లలో ఇది అత్యంత ముఖ్యమైనదని చెప్పొచ్చు. అయితే దీని పొడవు 167 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. అయితే ఇంటర్నేషనల్ వ్యాపారం ఇవన్నీ చేసుకోవడానికి ఇది ఒక ఇంపార్టెంట్ జలసంధి అని చెప్పొచ్చు అనమాట. Pentagon, headquarters of the US Department of Defense, announced the execution of Operation Midnight Hammer, launched by US against Iran's nuclear infrastructure. The Pentagon confirmed that the operation targeted 3 key Iranian nuclear sites are Fordo, Natanz and Isfahan. పెంటాగన్ అనేది యుఎస్ డిపార్ట్మెంట్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్ అనమాట. ఇది ఒక ఆపరేషన్ని ఎగ్జిక్యూట్ అనౌన్స్ చేసింది అనమాట. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ యుఎస్ వాళ్ళు లాంచ్ చేశారు. ఎవరికి అగెనిస్ట్గా అంటే ఇరాన్ కంట్రీకి అగెనిస్ట్గా. అది కూడా ఇరాన్ కంట్రీలో ఉన్న న్యూక్లియర్ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో 3 ఇంపార్టెంట్ సిటీస్ని టార్గెట్గా పెట్టుకున్నారు. ఫార్డో ఒకటి, నాటాన్స్, ఇస్ఫాన్ అనమాట. ఈ 3 కూడా టార్గెట్గా పెట్టుకొని ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఓకే, యుఎస్ క్యాపిటల్ చూసుకుంటే వాషింగ్టన్ డీసీ, యుఎస్ కరెన్సీ చూసుకుంటే యుఎస్ డాలర్. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్, అలాగే కరెన్సీ వచ్చేసి రియల్. రియల్ అనే సౌండ్తో చాలా కంట్రీస్ కరెన్సీస్ ఉన్నాయి. ఇవి స్పెల్లింగ్స్ కూడా మిస్టేక్ అవ్వకుండా గుర్తుపెట్టుకో. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే జూన్ 23rd. థీమ్ లెట్స్ మూవ్. The theme was jointly launched by International Olympic Committee and the World Health Organization. జూన్ 23rd ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అబ్జర్వ్ చేస్తాం. థీమ్ వచ్చేసి లెట్స్ మూవ్ అనేది థీమ్ అనమాట. ఈ థీమ్ని ఐఓసీ వాళ్ళు అలాగే WHO వాళ్ళు కలిసి లాంచ్ చేశారనమాట. ఐఓసీ హెడ్ క్వార్టర్స్ వచ్చి లూసాన్నే స్విట్జర్లాండ్, WHO హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్. 2 స్విట్జర్లాండ్లోనే ఉన్నాయి, కాకపోతే సిటీస్ మారాయి అనమాట. అలాగే జూన్ 23rd ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తాం. యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే. Nitish Kumar announced a near 3-fold hike in pension for elderly widows and disabled under Bihar's Social Security Pension Scheme. The pension increased from 400 to 1100. బీహార్ సీఎం గారు నితీష్ కుమార్ గారు పెన్షన్ని హైక్ చేశారనమాట. ఇంతకుముందు 400 ఉన్నది కాస్త 1100 చేశారు, 700 హైక్ చేశారనమాట. ఇది సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కీమ్లో భాగం. అయితే 2005 నుంచి పెన్షన్ హైక్ చేసిన ఫస్ట్ పర్సన్ నితీష్ కుమార్ గారు అనమాట. దీనివలన దగ్గరగా 1 crore పీపుల్ బెనిఫిట్ పొందారనమాట. అలాగే ఈ పెన్షన్తో పాటు ఫుడ్ గ్రెయిన్స్ లాగా ఇస్తూ ఉంటారు. అయితే బీహార్ క్యాపిటల్ పాట్నా, సీఎం వచ్చేసి నితీష్ కుమార్ గారు, గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ won the డిజిటల్ పేమెంట్ అవార్డ్ 2024-25. The award was conferred by the Department of Financial Services, Ministry of Finance. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి డిజిటల్ పేమెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. ఈ అవార్డు ఎవరు ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎవరున్నారు అంటే నిర్మలా సీతారామన్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. అయితే ఐపీపీబీ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. దీన్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడంటే సెప్టెంబర్ 1, 2018. చైర్మన్ గారు వినీత్ పాండే గారు సర్వీసెస్ అందిస్తున్నారు. ఐపీపీబీ అనేది 100% గవర్నమెంట్ ఓన్డ్. ఇది ఎవరి అండర్లో ఉంటుందంటే గవర్నమెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. The inauguration of the Sonepur Purana Katak rail line connected Baudd district headquarters to the national rail network for the first time. The historic occasion coincided with 11 years of good governance and Garib Kalyan, highlighting the government's continued focus on regional development. బౌద్ధ్ డిస్టిక్ ఎక్కడుందంటే ఒడిశాలో ఉందన్నమాట. అయితే ఒడిశా గవర్నమెంట్ ఒక రైల్ లైన్ని వేశారనమాట. ఇది సోనేపూర్ మరియు పురాణ కటక్ రైల్వే లైను. అయితే ఎందుకంటే ఈ రైల్వే లైన్ అనేది రీజనల్ కనెక్టివిటీని పెంచడం కోసం, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా బూస్టప్ చేయడం కోసం దీని యొక్క ఉద్దేశం అనమాట. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మజ్హీ గారు ఉన్నారు. గవర్నర్ వచ్చి కంబంపాటి హరిబాబు గారు సర్వీసెస్ అందిస్తున్నారు. ఒడిశా క్యాపిటల్ వచ్చేసి
భువనేశ్వర్లో ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా has become the first Asian bowler to take 150 test wickets in SENA countries, South Africa, England, New Zealand, Australia. This was Bumrah's 14th 5-wicket haul in just 87 test innings. He is widely regarded as the Yorker king. జస్ప్రీత్ బుమ్రా గారు ఫస్ట్ ఏషియన్ బౌలర్ అనమాట. 4 సేనా కంట్రీస్లో 150 వికెట్స్ తీయడంలో ఈయన ఫస్ట్ ఏషియన్ బౌలర్ అనమాట. ఈ 4 సేనా కంట్రీస్ గుర్తుపెట్టుకోండి, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. అయితే 87 టెస్ట్ ఇన్నింగ్స్లో ఇది ఆయనకి 14th 5-wicket హాల్ అనమాట. అలాగే బుమ్రా గారిని యార్కర్ కింగ్ అని కూడా పిలుస్తారు. ఇండియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ అనౌన్స్డ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఎట్ ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ. అయితే యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పెట్టడం జరిగింది. హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు వైల్డ్ లైఫ్స్ని ఎంజాయ్డ్ స్పీషీలోకి వెళ్తూ ఉంటే వాటిని కాపాడడం కోసం, వాటిని హంటింగ్ కానీ పోచింగ్ కానీ చేయకుండా హ్యూమన్స్కి కూడా వాటి నుంచి సెక్యూరిటీ ప్రొటెక్షన్ని కలిగించడం కోసం దీని యొక్క ఉద్దేశం ఈ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ అబ్జర్వేషన్ గుర్తుపెట్టుకోండి, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ, WIISACON. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు భూపేంద్ర యాదవ్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. NACH, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్, ఈజ్ NPCI's ప్లాట్ఫామ్ ఫర్ బల్క్ రికరింగ్ ట్రాన్సాక్షన్స్ లైక్ EMIs, స్కూల్ ఫీజ్, సబ్స్క్రిప్షన్స్ ఎక్సెట్రా. NACH 3.0 ఈజ్ ఏ మేజర్ అప్గ్రేడ్ టు ఇంప్రూవ్ స్పీడ్, సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ రికరింగ్ ఇంటర్బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. NPCI అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది NACH 3.0ని లాంచ్ చేసింది అనమాట. NACH అంటే ఏంటంటే, ఏదైనా మనం బల్క్ అమౌంట్స్ని పే చేస్తూ ఉంటాం, లైక్ EMIs లేదా స్కూల్ ఫీజు, సబ్స్క్రిప్షన్స్ లాంటివి. EMI అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఇలాంటివి పే చేసేటప్పుడు స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంది, సెక్యూరిటీ ఇస్తుంది, ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి మన దీనికి లాంచ్ చేసింది అనమాట. NPCI అబ్రివేషన్ ఇంపార్టెంట్ అండి. NACH కూడా గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. The Yuvanidhi scheme, 11.70 lakh in unemployment allowances has been transferred to 39,132 youth in Yadgiri district, Karnataka. The scheme offers direct benefit transferred to eligible unemployed graduates and diploma holders. Diploma holders 1,500 per month. Graduation and master graduation holders 3,000 per month. యువనిధి స్కీమ్ ఇది కర్ణాటక యాదగిరి డిస్టిక్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్ వచ్చేంత వరకు వాళ్ళకి అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ స్కీమ్ మొత్తం అమౌంట్ ఎంత అంటే 11.70 lakh. అయితే ఈ స్కీమ్ అనేది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. డిప్లొమా హోల్డర్స్కి వచ్చి 1,500 per month వేస్తారు. గ్రాడ్యుయేషన్ కానీ లేదా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 3,000 per month వేస్తారనమాట. ఒకసారి కర్ణాటక సీఎం చూద్దాం. సిద్ధరామయ్య గారు, గవర్నర్ వచ్చేసి తావర్చంద్ గెహ్లోట్ గారు ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇనాగరేటెడ్ ద 91.35 km Gorakhpur Link Expressway on June 2025 in Azamgarh at a cost of 7,283 crore. It connects Azamgarh with Gorakhpur, Sant Kabir Nagar and Ambedkar Nagar districts. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ఎక్స్ప్రెస్వేని లాంచ్ చేశారనమాట. అది గోరఖ్పూర్ లింక్ ఎక్స్ప్రెస్వే. అది 91.35 km ఉంటుందన్నమాట. కాస్ట్ ఎంత అంటే 7,283 crore rupees అనమాట. అయితే ఈ అజాంగర్ అనేది గోరఖ్పూర్కి అట్లాగే శాంత్ కబీర్ నగర్, అంబేద్కర్ నగర్ డిస్ట్రిక్ట్స్కి కనెక్ట్ చేసి ఉంటుందన్నమాట. ఎందుకోసం అంటే ఒక రీజనల్ డెవలప్మెంట్ని బూస్ట్ చేయడం దీని యొక్క ఉద్దేశం అని చెప్పచ్చు. తర్వాత ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో, గవర్నర్ వచ్చి ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. కార్లోస్ ఆల్కరాజ్ స్పెయిన్ డిఫీటెడ్ జిరీ లెహకా క్వెస్ రిపబ్లిక్ టు విన్ ద 2025 Queen's Club Championship. This is the Alcaraz's second Queen Club title, his first being in 2023. ఈ గేమ్ వచ్చేసి టెన్నిస్కి సంబంధించింది అనమాట. దీంట్లో 2025 క్వీన్స్ క్లబ్ ఛాంపియన్షిప్ ఎవరు విన్ అయ్యారంటే కార్లోస్ ఆల్కరాజ్. ఎవరిని డిఫీట్ చేశారంటే జిరీ లెహకా గారిని డిఫీట్ చేశారనమాట.
ఈ అల్కరాజ్ గారికి ఇది సెకండ్ టైటిల్ అనమాట. ఫస్ట్ది వచ్చేసి 2023లో అయినా గెలుచుకున్నారు. ఓకే, కార్లోస్ అల్కరాజ్ హీ బిలాంగ్స్ టు స్పెయిన్. ఒకసారి స్పెయిన్ క్యాపిటల్ చూద్దాం. మాడ్రిడ్, కరెన్సీ వచ్చి యూరో. జిరీ లెహెకా గారు క్వెచ్ రిపబ్లిక్, దీని క్యాపిటల్ వచ్చేసి ప్రగ్యూ, కరెన్సీ వచ్చేసి క్వెచ్ కొరూనాగా ఉంది. INS Tamal, a stealth multi-role frigate, will be commissioned on July 1st, 2025 at Kaliningrad, Russia. INS Tamal is the 8th Krivik-class frigate India has received from Russia over the past 20 years. INS అంటే ఇండియన్ నేవల్ షిప్. INS Tamal అనేది మనము రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. అయితే జూలై 1st నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. అయితే పాస్ట్ 25 years నుంచి రష్యా దగ్గర నుంచి మనము ఈ ఫ్రిగేట్ అనేవి, షిప్స్ అనేవి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి 8th అనమాట, 8th క్రివిక్ క్లాస్ ఫ్రిగేట్ అనమాట. అయితే రష్యా ఒకసారి క్యాపిటల్ చూసుకుంటే మాస్కో, కరెన్సీ చూసుకుంటే రష్యన్ రూబెల్గా ఉంది. బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ state-wise health insurance plans in India. It targets the missing middle people needing insurance but limited by affordability. బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. బజాజ్ అలయన్స్ అనేది మామూలుగా బిఫోర్ 2 కంపెనీస్, బజాజ్ ఒకటి, అలయన్స్ ఒకటి, ఇవి 2 కూడా క్లబ్ అయినాయి అనమాట. ఇప్పుడు బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అనమాట. ఇది ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ని లాంచ్ చేసింది అనమాట, హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్లాన్. అయితే ఇది ఎవరి కోసం అంటే అర్బన్ లోవర్ మిడిల్ క్లాస్ కానీ లేదంటే రూరల్లో ఉన్న మిడిల్ క్లాస్, ఈ పీపుల్ దీన్ని బాగా ఉపయోగించుకుంటారు అనమాట. అంటే ఒక ఇన్సూరెన్స్ మనం ఎందుకు చేస్తాము, జనరల్గా హెల్త్ కేర్ సెక్టార్లో హాస్పిటల్ కాస్ట్, మెడికల్ ట్రీట్మెంటు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట దాంట్లో. అయితే ఇది ప్రతి ఒక్క స్టేట్లో, వేరు స్టేట్లో కూడా ఇది వేరీ అనేది వస్తూ ఉంటుంది. అది 10 to 15% అనే వేరియేషన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క స్టేట్ని బట్టి ఒక్కొక్క ప్రీమియం అమౌంట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత దీనికి MD అండ్ CEOగా చూసుకుంటే తాపన్ సింగల్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. అయితే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే IRDAI అనేది ఒక సంస్థ అనమాట. ఇది అబ్రివేషన్ చూద్దాం. IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. Subramanian Raman assumed charge as chairperson of PFRDA on June 2025. He succeeds Deepak Mohanty. శివ సుబ్రమణ్యన్ రామన్ గారు PFRDAకి చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారనమాట జూన్ 20th నుంచి. ఈయన దీపక్ మొహంతి గారి ప్లేస్లో అపాయింట్ అయ్యారనమాట. ఈయన పదవీ కాలం 5 years ఉంటుంది. అప్పటికి ఈయనకి 65 years వస్తాయన్నమాట. అయితే ఈ PFRDA అనేది ఒక పెన్షన్ సెక్టార్ని రెగ్యులేట్ చేయడం కానీ డెవలప్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటుంది అనమాట. PFDRA అనేది 2003లో దీన్ని స్టార్ట్ చేశారనమాట. PFDRA అంటే అబ్రివేషన్ చూద్దాం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే ఎవ్రీవన్, సెషన్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.